ఒక 5 సంవత్సరాలు ఏమో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు. ఈ పాలనలలో ఎవరిది బాగున్నట్టు ఎవరిది బాగాలేనట్టు సార్? అంటే మన రాష్ట్రం కాదు అది, మనకు సంబంధం లేని రాష్ట్రం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు నేనేదో అభివృద్ధి చేశాను అంటాడు ఆయన, ఈయన వచ్చినాక నేనేంటో ఇస్తున్నాను, చాలా మందికి హెల్ప్ చేశాను అంటాడు ఈయన, 1 కోటి మంది పైన చేశాను అంటాడు. ఏది నిజమో ఏది అబద్ధం రేపు ఎలక్షన్ చెప్తున్నాం. ఇప్పుడు ఆయన చేసి ఉంటే మొన్న ఆయనకి 23 వచ్చాయి కాదు, ఆయనే గెలిచి ఉండేవాడు. ఆయన ఏదో తప్పు చేశాడు కాబట్టి ఓడిపోయాడు. ఈయన తప్పు చేశాడు ఒప్పు చేశాడు అనేది ప్రజలు చెప్తారు, చూసి దాన్ని బట్టి మనం చెప్పాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎప్పుడన్నా అట్లీస్ట్ ఒక 4 రోజులు 2 నెలలు ఆ ఊర్ల పండు తిరుగుతూ ఉంటే మనకు కొంతవరకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఏమవుతుంది, మీడియానేమో ఇదైపోయింది, మీడియా ఈజ్ నో మోర్ న్యూట్రల్. ఎవరిది నమ్మాలి ఎవరిది నమ్మకూడదు, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం చెప్పలేకపోతున్నాం. మనం ఏంటి ఇక్కడ కూర్చొని పేపర్లు చదివో లేకపోతే సోషల్ మీడియా చూసో లేకపోతే టీవీలు చూసో వీటి మీద మనం డెసిషన్స్ తీసుకుని మనకు తోచిని మనం చెప్తున్నాం తప్ప యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళి మనం చెప్పినాం, వెళ్ళటలేదు కూడా. సో మనం ఏం చెప్పినా కానీ రైట్ అనేది కాదు. అందులో పర్టికులర్ నాకు తోచింది ఊరికే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో రేపు ప్రజలు చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు అనుకున్నాం, మరి 23 సీట్లే వచ్చినాయి అంటే చేయలేదని అర్థం.